హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్కే కృష్ణ. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మీకు ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. 1/2 కేజీ చికెన్ తీసుకోండి. అందులో పసుపు, సాల్టు, పెరుగు వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు 3/4 కేజీ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ 1/2 అవర్ నానబెట్టాను పక్కన. అది క్లీన్ చేసి వాటర్లో వేసుకున్నాను. ఇందులో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగం వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. నేను కల్లుప్పు వాడుతున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది మనకి టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది. ప్లెయిన్ రైస్ అయితే కనుక మీకు ఫ్రైడ్ రైస్కి ఆ టేస్ట్ అనేది రాదు. ఇలా వేసుకున్నాక రైస్ వేసుకుంటున్నానండి. రైస్ అనేది మీరు లేయర్స్గా వేసుకోండి. ఒక్కసారిగా వేసేయడం వల్ల ఏంటంటే మీకు రైస్ కలిపేటప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. కాబట్టి మనం లేయర్స్గా వేసుకొని ఒక్కసారే కలపండి దాన్ని. ఈ రైస్ని అందులో వేస్తున్నాను. ఇప్పుడు చూసారా నేను ఎలా లేయర్స్లా వేస్తున్నానో, మీరు కూడా అలా వేసి ఒకసారి కలపండి. అస్తమానం మనం ఫ్రైడ్ రైస్ అవి బయటకు వెళ్ళి తినాలంటే కష్టం కదా. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది తీసుకున్నాను. ఇది ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేయాలి. కారం, సాల్టు ఆల్రెడీ ఇందాక రైస్లో వేశారు కాబట్టి దీనికి ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక గరం మసాలా, కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోరు, గరం మసాలా అన్నీ వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కూడా తినొచ్చండి. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇది ఫ్రైడ్ రైస్లోకి పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ పీసెస్ అనేవి మీకు ఇలా ఫ్రై చేయడం వల్ల. చూసారా నేను ఎలా మ్యాగ్నేట్ చేస్తున్నానో. ఇలా మీరు మొత్తం అన్నీ కలిసేలా మ్యాగ్నేట్ చేసుకోండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటే మనకు ఫ్రై అయినప్పుడు కూడా అన్నీ కలుస్తాయి కదా, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకున్నాను. మన రైస్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దామండి. రైస్ ఆల్మోస్ట్ 80% కుక్ అయితే సరిపోతుంది మీకు. మరీ ఎక్కువ కాదు, అలాగని తక్కువ కాదు. ఎందుకంటే మీరు ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అది కలుపుతారు కదా, మరీ మెత్తగా అయినా బాగోదు. అలానే గట్టిగా దించితే ఆ వేడికి అది గట్టిపడిపోతుందండి. 80% కుక్ అయ్యేలా చూడండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూద్దాం. ఇలా పీసెస్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ అనేది మా పిల్లలు బాగా అడుగుతారండి ఇంట్లో. చాలా ఇష్టం వాళ్ళకి ఫ్రైడ్ రైస్. అందుకే వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇలా ఫ్రై అయిందో లేదని చూసుకోండి ఒకసారి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అది కొంచెం క్రిస్పీగా అయితే మీకు ఫ్రైడ్ రైస్లో తినడానికి కూడా పీసెస్ బాగుంటాయి. రైస్ కుక్ అయిపోయి ఉంటుంది, చూద్దామండి. చూసారా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది రైస్. ఇది ఇప్పుడు మనం
పక్కకు తీసేసుకోవాలి రైస్ని, వాటర్ సపరేట్ చేసుకొని. అలాగే ఇందాక మనం బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క అన్నీ వేసాం కదా, అవి కూడా తీసేసి వేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఫ్రై. ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకున్నాను, అందులో ఫ్రైడ్ రైస్ సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేస్తున్నానండి. మొత్తం ఆయిల్తో బాగోదు, నెయ్యితోని కూడా బాగోదు. ఇలా ఆయిల్ వేసుకొని 1 స్పూను నెయ్యి వేసుకుంటే మీకు ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చిల్లీస్ వేస్తున్నానండి. చిల్లీస్ వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇది ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేసి దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన చూసారా, ఇలా పక్కకు తీసుకున్నాక ఎగ్స్ తీసుకున్నారు కదా, ఆ ఎగ్స్ వేసి కలపకండి. ఆ ఎగ్స్ని ఒక 1 మినిట్ అలా ఉంచేసేయండి. ఎగ్స్ వేసాక మనకేంటంటే అలా వేసి అలా ఉంచడం వల్ల మనకి ఫ్రైడ్ రైస్లో కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి కదండి, ఎగ్ అలాగే వస్తుంది. మీరు ఏంటంటే వేసిన వెంటనే కలపడం వల్ల అది పేస్ట్లా అయిపోతుంది. ఒక 1 మినిట్ అలా ఉంచి ఇప్పుడు కలుపుకోండి. చూసారా, ఇలా కలపడం వల్ల మీకు ఎగ్ అంతా పేస్ట్ అవ్వకుండా జస్ట్ పీసెస్ లాగే ఉంటుంది. ఇంకొంచెం ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇందాక ఆల్రెడీ, ఆ చికెన్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అదంతా కూడా మనకి అబ్జర్వ్ అవ్వడానికి చికెన్ వేసి ఒకసారి కలుపుకోండి. మనం బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా, అలా ప్రతిదీ మనం ఇంట్లో చేసుకోవచ్చండి. ఒకవేళ కుదరకపోతే ఎప్పుడైనా ఒకసారి బయట తినచ్చు. మ్యాక్సిమం నేను ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. అలాగే మా పిల్లలు కూడా ఇంట్లో తినడానికి ఇష్టపడతారు. చూసారా, ఇప్పుడు పెప్పర్ వేసుకుంటున్నాను. మనం ఇందులో కారం అనేది యూస్ చేయమండి. పెప్పర్ వేసుకుంటే మీకు ఆ స్పైసీ అనేది వస్తుంది. ఆల్రెడీ సాల్ట్ వాడాను కదా, టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేస్తున్నాను. వెనిగర్ 1 స్పూన్ వేస్తున్నాను. సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఈ 2 వేయడం వల్ల ఏంటంటే మీకు సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే మీకు వస్తుంది ఫ్రైడ్ రైస్ అనేది, టేస్ట్ అలాగే ఉంటుంది. వేసి ఒకసారి కలపండి మళ్ళీ. చూసారా, ఫ్రై కలుపుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో రైస్. కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇందాక వేసింది
సరిపోదేమో అని చెప్పి ఎక్కువ వేయట్లా, కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం యూస్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను రైస్ కలుపుతున్నప్పుడు. ఇలా కలిపేశాక కొత్తిమీర, క్యాబేజ్ వేసుకొని పైన కలుపుకోవాలండి ఒకసారి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రైడ్ రైస్. చక్కగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. మీరు ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే కనుక మీ సపోర్ట్ అనేది ఇవ్వండి నాకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అండ్ వీలైతే షేర్ చేయండి. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూసారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.